హాయ్ అండి. దోశలు క్రిస్పీగా స్మూత్ గా రావాలంటే ఎలా చేయాలో చెప్తాను రండి. ఫస్ట్ ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు రేషన్ బియ్యం, పావు కప్పు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానపెట్టుకొని దాన్నైతే మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని ఓవర్ నైట్ అయితే బయట పెట్టాలన్నమాట ఫెర్మెంటేషన్ కోసం. అప్పుడు బాగా పొంగుతుంది అనమాట. పొంగి చిన్న చిన్న బబుల్స్ లా ఏర్పడుతుంది. అప్పుడు స్మూత్ గా వస్తాయి అనమాట దోశలు, లేకపోతే బాగోవు. ఇప్పుడు ఇగోండి చిన్న బబుల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అలా రావాలన్నమాట. వచ్చాక మనకి ఎంత బ్యాటరీ అయితే కావాలో అంత బ్యాటరీ పక్కకు తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కలుపుకొని దోశలు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి నేనైతే దోశ వేసుకున్నాను. చాలా స్మూత్ గా వచ్చాయి, మెత్తగా. నేనైతే ఎప్పుడు ఆయిల్ తో దోశలు వేయను, గీ యూజ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి.